NG5 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేటలో వి ఎపిక్ థియేటర్ నందు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చిత్రం ఘన విజయం సాధించి అభిమానులు మరియు ప్రేక్షకులను పండగ చేసుకునేలా అలరించిన సందర్భంగా చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఆలయం పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేశారు. చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మా భాష మాట్లాడుతూ అన్నయ్య చిరంజీవిని 37 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్లి చూసినట్టుగా ఉందని, బీన్స్ సెసి రోలియో మ్యూజిక్తో చేసే పాటలతో యువతను మెగా అభిమానులను రంజింపజేసే స్టెప్పులతో వినోదభరితమైన చిత్రాన్ని అందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు కోటి, బాబు, శివ, రేవంత్, సూర్య, శరవణ, సాయి, జనసేన పార్టీ నాయకులు సురేష్, ప్రవీణ్, హరి, వీర మహిళలు పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో ఎపిక్ థియేటర్లో మన శంకర్ వరప్రసాద్ గారి చిత్రం సందర్భంగా, చిత్రం 1000 కోట్ల దిశగా పరిగెత్తున్న సందర్భంగా ఇక్కడున్న సూలూరుపేట మెగా అభిమానులు చేత కేక్ కటింగ్ చేసి ఈ యొక్క ఆనందకరమైన విషయాన్ని ఇక్కడ నేను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ అంటే ఒక పేరు కాదు, అదొక బ్రాండ్. ఎందుకురా అంటే ఆయన్ని చూసి చిన్నప్పటి నుంచి ఆయన చేసే సేవా కార్యక్రమాల్ని ప్రతి ఒక్క అభిమాని ఆ ఒక్క మనసులో పెట్టుకొని, ఆ ప్రతి అభిమాని కూడా సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలు అయితే సరే, హాస్పిటల్లో పాలు పండ్లు బెడ్లైనా సరే, అన్నదాన కార్యక్రమాలైనా ఎవరైనా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే మెగా అభిమానులు. మెగా అభిమానుల వాళ్ళ ఒక సంకల్పం ఎలా ఉంటుందంటే నలుగురికి మంచి చేయడమే వాళ్ళ ఒక లక్ష్యం. అదే విధంగానే మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా అదే ఒక స్ఫూర్తితో ఆయన అభిమానులు కూడా, జనసేన కార్యకర్తలు కూడా ఎంతో ముందుకు వెళుతూ ఆయన అభిమానులపై చూపించి ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నన్ను నియమించడం చాలా, అది ఆయన అభిమానులను గుర్తుపెట్టుకోవడం, ఆయన కార్యకర్తలను గుర్తుపెట్టుకోవడం ఆ ఒక్క ఫ్యామిలీకే తగును. ఈరోజు భాషా గారి ఆధ్వర్యంలో మెగా అభిమానులందరూ, వీర మహిళలందరూ ఈ ఒక్క కేక్ కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా చేయడం జరిగింది. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ఇండస్ట్రీ నెంబర్ 1 అంటే ఓన్లీ ఒక మెగాస్టారే. అది ఎప్పటికైనా రాబోయే తరానికి కూడా ఆయనే మెగాస్టార్ గా ఉంటారు, ఆయనే ఉండబోతున్నారు. ఆయన వెనకాల మేమందరం నిలబడుతున్నాం. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా ఫస్ట్ నిలబడేది జనసేన కార్యకర్త, మెగా అభిమాని. ఇలాంటి వేరే అభిమానులు కానీ, ఇలాంటి మెగా అభిమానులు కానీ, ఇలాంటి జనసేన కార్యకర్తలు కానీ ఎక్కడ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఉండరని నేను గట్టిగా చెప్తున్నాను. జై జనసేన, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ.